హలో హాయ్ అండి. ఇవాళ మనం వచ్చేసామండి సమ్మక్క సారక్క జాతర దగ్గరికి. భద్రాచలం టు పర్ణశాల వెళ్ళే దారిలో తూర్బాక దగ్గర బిడ్జి దగ్గర బండారగూడెం అనే గ్రామంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుందండి. 10 years నుంచి జరుగుతుందటండి. తన మాటల్లో, దేవుడమ్మ గారి మాటల్లో ఈ జాతర ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్నీ చెప్తారండి దేవుడమ్మ గారు. ఇందామండి జాతర గురించి. ఈ తూర్బాక ఒక దాత తల్లి పేరు మీద 8 సెంట్ల స్థలం దాత కింద ఇచ్చిండు. నేను నా ఓపుకున్నంత వరకు నేను సందాలు అడిగి తల్లిని కూర్చోబెట్టి జాతర 2 సంవత్సరాల చుట్టూ జాతర చేస్తాను. 5 జాతరలు చేసిన 10 సంవత్సరాల క్రితం. Pradeep and DJ.
అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క జాతర అనేది 3 రోజుల నుంచి జరుపుకుంటున్నాము. 25/2/2025 నుంచి 27/2 వరకు జరుగుతున్నది. ఈ జాతరలో ముఖ్యంగా గజస్తంభం అనేది ప్రతిష్టాపించడం జరిగింది. అలాగే ఈ జాతరని చాలా మంది భక్తులు వచ్చి ఎంతో గొప్పగా దర్శించుకున్నారండి. ముందు రోజుల్లో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో సదుపాయాలతోటి మంచిగా ఈ సమ్మక్క సారక్క గుడిని అనేది నిర్మించాలి అనేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క గుడిలో విద్యుత్ సదుపాయమును నీటి సదుపాయము లేకపోవడం వల్ల ఊరికి చివరిలో ఉండడం వల్ల విద్యుత్ సదుపాయం నీటి అంతరాయం అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ. ఇది ఒకటి దాతలు కానీ పెద్దలు కానీ ఇంకా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ కొద్దిగా సహకరించి వీటికి అవి లోటుపాటు లేకుండా తీర్చాలని, ఈ గుడిని ఇంకా ముందు రోజుల్లో మంచిగా డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ కోరుకుంటున్నాం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. తూరుబాక బండారుగూడెం గ్రామం. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని ఇలా చేసుకుంటూ మేము మా గ్రామస్తులు బండారుగూడెం వాళ్ళు అమ్మవారిని కొలుపిస్తూ ఇలా మాకు ఎవరి సహకారం లేకుండా మా గ్రామస్తులే మాకు అండదండగా ఉండి ఇలా మేము పండగ చేసుకుంటున్నాము సమ్మక్క సారక్కని. ఇలా ఇంకా మాతో పాటు మాకు ఇంకా గవర్నమెంట్ కానీ ఇంకా నాయకులు కానీ అలాంటి ఇంకా సహకరిస్తే మాకు ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇలా జరుపుకుంటే తరతరాల నుంచి మాకు అమ్మవారు ఇలా మాకు ధైర్యం ఇస్తుకుంటూ ఈ పండగ జరుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఉన్నామండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ముఖ్యంగా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం తూర్బాకు బ్రిడ్జి దాటగానే బండగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే మహాజాతరకి ఫస్ట్ ఫిబ్రవరి నెలలోనే మాఘ శుద్ధ మాసంలోనే మేము ప్రతిసారి సారక్కని తీసుకొచ్చిన తర్వాత రెండో రోజు చిలకలగుట్ట నుంచి మా సింగవరం గుట్ట నుంచి రెండో రోజు సారలమ్మని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత మూడో రోజు వనం తీసుకొచ్చిన తర్వాత మళ్ళా మూడో రోజు లాస్ట్ చివరన మా సమ్మక్క సారక్కలను ఇద్దరిని పంపించిన తర్వాత అంతా జాతరంతా అయిపోయిన తర్వాత మాకు పెద్దల సహకారంతో దాతలు కానీ ఊర్లో కానీ గ్రామస్తులు కానీ మేము చేసే ప్రతి ఈ మహాజాతరకి అందరూ సహకరించి మరిన్ని ఇంకా ముందు మా జాతరని డెవలప్ చేయాలనేసి ఇంకా దాతలు సహకరిస్తే మేము ఇంకా బాగా చేస్తామనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి అందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం బండారుగూడెం గ్రామ పంచాయతీలో మా అమ్మగారికి మా దేవుడమ్మ గారికి సమ్మక్క సారలమ్మ వచ్చేసి చెప్పడం ద్వారా ఇక్కడ గుడి నిర్మించి అమ్మవారిని గత 10 సంవత్సరాల నుంచి కొలుసుకుంటూ వస్తున్నాము. దీనికి గ్రామ పెద్దలు కానీ పలువురు దాతలు కానీ ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరని జరపడం జరుగుతుంది. ప్రస్తుతం మేము 3 రోజుల నుంచి ఈ జాతరని జరిపిస్తున్నాము. దీనికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి కానుకలు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారు. ఇదే విధంగా మా గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరని ఇంకా పెద్ద ఎత్తున చేయడాన్ని మేము పూనుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నమస్కరించుకుంటున్నాము. స్టార్ట్ అండి. ఇవాళ బండారుగూడెం గ్రామ పంచాయతీలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్క జాతర సమావించి ఇవాళ లాస్ట్ రోజు గురువారం రోజు ఇవాళ లాస్ట్
కాబట్టి దానికి గ్రామ పెద్దలు అందరూ సహకరించారు. గ్రామ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినందుకు చాలా ఉత్సాహంగా, మాకు చాలా అభిమానంగా ఉంది అని చెప్పి, ఇలా ఆదివాసీ జాతరని ఇంకొక మెరుగైన పరిస్థితుల్లో తేవాలని మీడియా వాళ్ళని కోరుతూ, మీడియా వాళ్ళే మెరుగైన పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ముందు పెట్టాలని చెప్పి మీడియా వాళ్ళని కోరుతున్నాం. మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ ఉండాలని చెప్పి అమ్మగారు ముందు కాలు వేలు పడుతూ మీడియా వాళ్ళని కోరుతున్నాం.